హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. దేశం మొత్తం ఏదైతే నీట్ పేపర్ లీక్ అందరూ మాత్రం ఏమాత్రం చాలా మంది ఇక్కడ విద్యార్థులు చూస్తున్నారు మీరు. చాలా మంది విద్యార్థులు రోజు రోజుకు మాత్రం ఏదైతే ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరి ప్రజెంట్ ఇక్కడ ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ఉన్నో వాళ్ళని ఒకసారి పిల్లల్ని అడిగి తెలుసుకుందాం ఏంటి పరిస్థితి. చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. రండి ఒకసారి. నమస్తే, పేరేంటమ్మా? తనిష్క. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సికింద్రాబాద్. ఏంది నీట్ పరీక్షల ప్రతిరోజు ఏదైతే చేస్తే ఆందోళన మాత్రం రోజు రోజుకు విపరీతంగా కొనసాగుతుంది. ఇంత చేస్తున్నా కానీ ఏమైనా ఇస్తున్నారా? జస్టిస్ మాకు ఇస్తున్నారా చెప్పండి? ఇవ్వట్లేదు. మరి ఇది ఎంత చేసినా ఏం ఇవ్వకుండా ఏం లాభం చెప్పండి? ఇప్పుడు కనిపిస్తుంది కదా యంగ్ జనరేషన్ ఎంత చేస్తుందో. ఇంత పవర్ఫుల్ యంగ్ జనరేషన్, జెన్జీ ఎంత పవర్ఫుల్ ఇప్పుడు తెలుస్తుంది. వాయిసెస్ అన్ని పోతాయి. ఎప్పుడప్పుడు తీసుకోవాల్సింది ఒక డెసిషన్. ఇంత చేశాక కూడా తీసుకోలేదంటే పొలిటికల్ పార్టీ వేస్ట్. తను ఏం చేస్తున్నారు అంటే చాలా మంది బీజేపీ నాయకులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, చాలా మంది వాళ్ళు ఏమంటున్నారు, మా బీజేపీని బదనాం చేయడానికి వీళ్ళు కావాలని ఒక కుట్రగా చేస్తున్నారని చెప్తున్నారు. కుట్రగా అంటే ఇంకో చనిపోతారా? పిల్లలు చనిపోతారు. ఇంత కుట్ర చేయాలంటే మేము చంపేస్తామా పిల్లల్ని? ఎందుకు చచ్చిపోతారండి? 20 మంది చనిపోయారు నీట్ రాయకుండా. అది మొత్తం ఆ లీక్ కి మేము బాధ్యతలమా వాళ్ళ బాధ్యతలు ఏంటి? మొత్తం బాధ్యతలు ప్రభుత్వం అని చెప్తారు. మరి గవర్నమెంట్ చూసుకోవాలి కదా. అంత పెద్ద ఇప్పుడు ఎలక్షన్స్ అవ్వాలంటే ఎంత చేస్తారు వాళ్ళు? బూత్స్ పెడతారు. ఎంత జాగ్రత్తగా ఏమైనా లీక్ అవుతుందా? వాళ్ళు ఎలక్షన్ క్యాంప్స్ ఏమైనా లీక్ అవుతాయా? ఎప్పుడు లీక్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేపర్ ఎట్లా లీక్ అవుతుంది? ఎంత పెద్దది అది ఎన్టీఆర్ అంటే. ఇంకో విషయం ఏంటంటే చాలా పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. విజువల్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి మనకు. వాళ్ళు డమ్మీ పోలీసులు కావచ్చు, డమ్మీ ఇది కావచ్చు, వాళ్ళకు బ్యాన్ లేదు, పేరు లేదు. ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు మాపై లాఠీ చెప్తున్నారని చెప్తున్నారు. అదే కదా అట్లుంది మన ఇండియాలో. డెమోక్రసీ అంటారు కానీ ఇదా డెమోక్రసీ? ఒక డిక్టేటర్షిప్ నడుస్తుంది. మోడీ అయితే వస్తాను కూడా వస్తలేడు. నిన్న ఒక రాత్రి ఒక ట్వీట్ ఇచ్చినాడు. బట్ వెరీ ఈజీ. ఏం చేస్తున్నాడు మోడీ? ఇంత చేస్తున్నారు 5 రోజుల నుంచి. ఒకళ్ళు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, ఒకరు ఇంత చేస్తున్నారు. బట్ ఏమైతుంది అసలు? ఏం రిజల్ట్స్ వస్తున్నాయా? నెక్స్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు మోడీకి ఇయ్యం. మేము కూడా మోడీకి ఇయ్యం. దేర్ ఇస్ నో ఓట్ ఫర్ మోడీ. మాకు కూడా ఓట్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు విల్ షో హిమ్. ఇప్పుడు అయితే మేము మోడీకి ఓట్ ఇయ్యం. నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి ఓట్స్ కూడా మోడీకి కావాల్సిందే. ఇప్పుడు 2029 లో ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు ఓట్ ఎవరేస్తారో మేము కూడా చూస్తాం. అప్పుడు ఓట్ మేము చూపిస్తాం. ఇంకొక 2 years ఎలక్షన్స్ వస్తుంది కదా, అప్పుడు మోడీకి ఓట్ ఇస్తామా లేదా మేము కూడా చూపిస్తాం. హీఈస్ ఫకింగ్ అప్ విత్ ద జెన్జీ, దెన్ వి విల్ ఫక్ హిమ్ అప్. ఓల్డ్ జనరేషన్ ఇంకా అయిపోయింది. ఇంకెంత మంది అని ఉన్నారు? ఇప్పుడు మా జనరేషన్ నడుస్తుంది కదా. ఎన్ని ఓట్స్ అని వస్తాయి ఆ జనరేషన్ నుంచి? ఎప్పటి వరకు కొనసాగుతాయని చెప్తారు. ఎప్పుడు వరకు అయితే మాకు జస్టిస్ వస్తుంది అప్పుడు వరకు అయితే మేము చేస్తూనే ఉంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. भैया नमस्ते। नमस्ते भैया। आपका नाम क्या? सुरजीत सिंह। आप देख रहे हैं कम से कम 25 दिन से डेली आप दे रहे हैं दिल्ली में। अभी जो जंतर मंतर के पास जो स्ट्राइक चल रहा है, उसी लिए कल परसों 2-3 दिन बहुत दिन पुलिस वाले जो लाठीचार्ज हुआ ना, इसके ऊपर आपका अभिप्राय क्या है? हमारा वही है, देखो हम तो हमेशा इनके साथ हमारे भाई बहन। हम नीट की एग्जाम लीक हो रहे तो धर्मेंद्र प्रधान ने रिजाइन क्यों नहीं दे रहे? उनका रीजन क्या है? उन्होंने 1 तारीख को सैलरी लेकर रिजाइन देंगे क्या? मतलब क्या है समझ में नहीं आ रहा। इतना उनको लेडीजों को मार रहे हैं पुलिस वाले, इतना कर रहे हैं, उनको लाठीचार्ज करने की जरूरत ही क्या है? धर्मेंद्र प्रधान जो है एजुकेशन मिनिस्टर जो आज बन के बैठे हैं, उन्होंने एक टाइम पे एजुकेशन प्रोटेस्ट करके एजुकेशन के पेपर लीक होते थे, जब उन्हें प्रोटेस्ट करके आज उन्होंने प्रधान बने हैं। अब उनका क्या मतलब है? उनको रिजाइन देना चाहिए। मोदी जी क्या है 3-4 साल से नीट के पेपर लीक नहीं हो रहे, रेलवे के पेपर और बहुत सारे पेपर है, मेरे को नाम याद नहीं आ रहे, इतने पेपर लीक हो रहे। तो उनका क्या फर्ज पड़ता है हमारे प्राइम मिनिस्टर का, अपने एजुकेशन मिनिस्टर का? अगर अपने से गलती हुई है तो अपन इस्तीफा दे देना, दूसरे को आने की कोशिश करना, ये बात है। और जो हम दिल्ली में प्रोटेस्ट चल रहा है, अगर ये अपनी मीडिया तो अच्छी है, जो मेन स्ट्रीम मीडिया है, अपनी नेशनल मीडिया है, ये किसान आंदोलन दो खालिस्तानी आ जाते, एजुकेशन आंदोलन दो पाकिस्तान वाले चाइना वाले आ जाते। खाली अपनी प्रोटेस्ट को खराब करने का मतलब है उनका। हमारा खाली एक ही कहना है, धर्मेंद्र प्रधान इस्तीफा दे। और जो 20 बच्चे मरे हैं, जो कांग्रेस जनता पार्टी की मांग है, हर बच्चे को 1 करोड़ रुपए मिलना, वो जरूर मिलना चाहिए, वो
जरूर मिल, क्यों 1 करोड़ से किसी का बच्चा वापस नहीं आ जाता, लेकिन थोड़ी हेल्प हो जाती है। और जो है एजुकेशन में खाली उसमें इस्तीफे से भी बात नहीं बनेगी, थोड़े जो चेंजेस है, जो आज अमेरिका देखो आप कितना बड़ा कंट्री बन गया, किसकी वजह से? एजुकेशन की वजह से। अपने इंडिया में पढ़ने वालों की कमी नहीं है, अच्छे पढ़ने वाले भी हैं और थोड़े कम पढ़ने, अगर उनको कम पढ़ने वालों को थोड़ा सपोर्ट मिला, फ्री एजुकेशन मिली, थोड़ा गाइडेंस मिला, तो वो भी आगे जाके कुछ ना कुछ आपकी तरह मीडिया वाले बन सकते हैं, आपको बड़े IAS IPS बड़े डॉक्टर बन सकते हैं। हमारा लास्ट में मेरा यही कहना है, धर्मेंद्र प्रधान को इस्तीफा देना चाहिए और एजुकेशन की पॉलिसी में बहुत सारे चेंजेस आने चाहिए। फाइनल ये बड़ा क्वेश्चन है भैया, क्यों बोले तो सब लोग ये बहुत बीजेपी वाले रहने दो, अब ये जंतर मंतर के पास जो हो रहे हैं और ये बाहर से आ रहे हो, ये बहुत मुस्लिम लोग है होना बोल के ना ये कर रहे हैं, हमारे को बदनाम कर रहे हैं, उन लोग हिंदू लोग नहीं है बोल के बोल रहे हैं इसको। ये एकदम झूठ है। वहाँ पे आपने वीडियो देखी होंगी, बीजेपी वाले क्या है, खाली प्रोपेगेंडा करते। मुस्लिम आ गए बांग्लादेश के, पाकिस्तान से मुस्लिम आ गए, या फिर टुकड़े टुकड़े गैंग आई, ऐसा कुछ भी नहीं। वहाँ सिख भी है, मुस्लिम भी है, अपने हिंदू भाई भी है, खाली उन लोग का भाईचारा बढ़ा रहे हैं और है ना प्रोटेस्ट को अपना सपोर्ट दे रहे हैं। कि किस लिए सपोर्ट दे रहे हैं? अपने जो बच्चे 20 मरे हैं उनके लिए न्याय हो। आज सोनम वांगचुक जी हैं जो हमारे, उन्होंने भी अपना भूख हड़ताल तोड़ी है। उनकी कंडीशन थी कि जो बच्चों पे लाठीचार्ज हुई है, जो बच्चों पे केस हुए हैं, वो केस वापस लिए, और उनमें बहुत खुश हूँ सोनम वांगचुक जी ने अपनी प्रोटेस्ट भूख हड़ताल तोड़ी है। क्यों बोले तो अगर उनकी और भूख हड़ताल चलती थी, उनकी डेथ हो जाती थी, और इतना अच्छा, इतना बड़ा साइंटिस्ट, इतना बड़ा इंसान हमारे बीच से चल जाता, खाली ये बीजेपी की वजह से। और अब बीजेपी से एक ही कहना है, धर्मेंद्र प्रधान का इस्तीफा दो, और जो एजुकेशन की पॉलिसी है उसमें थोड़े चेंजेस लाए, तो अपना इंडिया भी आगे जा सके, जैसा अमेरिका, जैसा ऑस्ट्रेलिया, ये आगे एजुकेशन में चले गए हैं, ऐसा हमारे को भी जाना चाहिए। अब यहाँ क्या हो रहा बोले तो कांग्रेस है जो पूरे पार्टी मदद दे रहे हैं, आप सिख भाई और हिंदू और बुद्धिस्ट हिंदू सब लोग यहाँ पर सपोर्ट दे रहे हैं। केवल हिंदू जो बीजेपी में जो लोग रहते हैं ना, नहीं है, ये मोदी को बदनाम करने के लिए है बल्कि बोल रहे हैं। इसके ऊपर ऐसा कुछ भी नहीं है, मोदी को बदनाम करने के लिए जो अंधभक्त लोग हैं वो अंधभक्त रहेंगे। उनको आप कितना भी लॉजिक का बात कर लीजिए, आखिरी में अंधभक्ति वाली बात करेंगे वो। उनको समझाना वो नहीं है, या हिंदू रहने दो, या सरदार रहने दो, या मुस्लिम रहने दो, क्रिश्चियन रहने दो, जो पढ़ा लिखा है, जो व्हाट्सएप पे आई हुई बातों पे यकीन नहीं करता, वो भारतीय जंतर मंतर के प्रोटेस्ट को सपोर्ट करता है। जो व्हाट्सएप पे जो अनपढ़ लोग हैं, जिनको बुद्धि नहीं है, वो ये प्रोटेस्ट को खराब करने की कोशिश करते हैं, और बहुत से लोग आके कोशिश भी करे, लेकिन हो नहीं पाया। और जो परसों लाठीचार्ज हुई, अनड्रेस RSS या कोई भी मेरे को नहीं मालूम, अनड्रेस वाले लोग हैं जिनका ने बैच भी नहीं, वो आके मार के गए, वो गलत बात है, वो गलत बात है। डमी पुलिस आके मार के गई, वो गलत बात है। यानी कि इन लोग कौन है, क्यों कहाँ से आए बोलते? वो तो अब गवर्नमेंट से सवाल करना चाहिए। अब मैं कैसे बता सकता हूँ, वो गवर्नमेंट से बोलना ऐसा कैसा। और गवर्नमेंट से सवाल भी है। वहाँ पे एक संदीप लांबा बोल के था, वो पुलिस वाला था, DSP था, ASP था, मेरे को याद नहीं आ रहा था। उन्होंने लेडीज को थप्पड़ मारा, उसके अभी तक एक्शन नहीं हुआ उसके ऊपर। ये गलत है ना, ये गवर्नमेंट इसका सवाल जवाब दिए तो अच्छा है। थैंक यू भाई, ऐसा है। आप फाइनल क्या बोल सकते हैं लोग? फाइनल तो यही है, इस्तीफा चाहिए, एजुकेशन पॉलिसी में चेंज चाहिए, यही अपना बस मांग है, और कुछ भी मांग नहीं है। जो अपने बच्चे हैं पढ़ने वाले, उन्होंने भी जंतर मंतर पे बैठे हैं, उन्होंने भी अपने अपने कामों पे लगेंगे जितना जल्दी हो सके, और इस्तीफा जरूर रहेगा। भले से आज 1 महीना तो 2 महीना, किसान आंदोलन में किसानों का मांग भी 1 दिन में 2 दिन में पास नहीं होते, 13 महीने लगे थे। अपने को भी ऐसा थोड़ा सब्र करना पड़ेगा, लेकिन अपनी मांग भी जरूर पूरी होगी। कुछ बच्चे क्या बोल रहे हैं, मोदी को या शादी नहीं हुआ, बच्चे नहीं है, उसे बच्चों का प्रॉब्लम नहीं मालूम बोल के बोल रहे हैं उसको। वो तो मेरे को इतना नहीं मालूम, लेकिन है ना, मोदी जी की 2014 में आए थे, वो किस उससे आए थे? बच्चों का पेपर लीक की वजह से, या फिर है ना ये और बहुत सारी चीज़ों का वादा करा था, 15 लाख देने का वादा करा, वो बात अलग है। चलो, ये अब अपना नीट का प्रोटेस्ट है, लेकिन एक भी वादा उनका अभी तक पूरा नहीं हुआ है। वो किसी कभी और टॉपिक पे अपन चर्चा करेंगे, लेकिन अभी फिलहाल तो मोदी जी फाइनल मेरा क्लाइमेक्स है। मुस्लिम लोग फ्रेंड्स को पब्लिक टॉक दिया तो भी नहीं है, इन लोग पाकिस्तान वाले हैं, बांग्लादेश वाले बोल के बोल रहे हैं। आपके हिसाब से आप हिंदू धार्मिक को जो मोदी को से एक ही सवाल दो कि अब ये देश आगे बढ़ना बोले तो कौन सी पार्टी रहना है, यहाँ पर कौन रहना है? ये तो मैं नहीं बोल सकता हूँ आपको कि वो बोले तो ये प्रोटेस्ट की जगह है। अपने को मेरा तो कहना है, मेरे भी बहुत मुस्लिम दोस्त हैं, हिंदू दोस्त हैं, और सबका कहना एक ही है, धर्मेंद्र प्रधान को इस्तीफा देना चाहिए, और इस्तीफा दिए बाद जो एजुकेशन पॉलिसी में चेंज करनी चाहिए। मेरा कहना बस इतना ही है। ఓకే అన్న, థ్యాంక్ యూ భయ్య. చాలా మంది మనం చూస్తున్నాం, ఒకసారి విద్యార్థులు ఒకసారి జోరుదారుగా చూడండి, ఒకసారి చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం.
హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అషర్. ఇది ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుందంటే అందరికీ తెలుసు, ఇది నీట్ పేపర్ లీక్ చేసిన తర్వాత పిల్లలు మొత్తం వచ్చి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే మన మోడీ గారు, అమిత్ షా గారు ఎట్లా కొట్టిండ్రు పిల్లలకి. అట్లా కొడతారా ఎవరైనా? సొంత పిల్లలకు ఎవరు కొట్టరు. ఎవరి కోసం పోరాడరు వాళ్ళు? నీట్ కోసమే కదా, దేశం కోసమే కదా. ఇంతకు ముందు ఆజాదీ తీసుకున్నప్పుడు గోరోं से मारा खाए, अब ये चोरों से मारा खाना पड़ रहा. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మన మొత్తం ఇండియా వాళ్ళది ఒకటే డిమాండ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్. ఎందుకు రిజైన్ చేయాలంటే నువ్వు పని చేస్తలేవు కదా. పని చేస్తే నీకు ఎవరైనా ఏం చెప్పరు కదా. నువ్వు పని చేస్తలేవు, మొత్తం కరప్షన్ చేస్తుండ్రు వాళ్ళు. రీజన్ ఏంటిది? అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చాలా మంది ఇప్పుడు మన బీజేపీ నాయకులు కావచ్చు, కొందరు కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే, ఏదైతే వాళ్ళు కాదు, వాళ్ళ పాకిస్తాన్ నుంచి కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, విదేశీయులు తీసుకొచ్చి అది ఆందోళన చేస్తున్నారని చెప్తారు. దీనిపై మీ అభిప్రాయం? పాకిస్తాన్, బంగ్లాదేశ్ అది ఏం లేదు. ఒకటే మాది ఒకటే డిమాండ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్. అది చేయాలంటే వీళ్ళు వచ్చిండ్రు, దేశం ఇది పవర్లో వచ్చిన తర్వాత పవర్లో ఎందుకు వచ్చిండ్రు వీళ్ళు? హిందూ ముసల్మాన్, ఇండియా పాకిస్తాన్ అని వచ్చిండ్రు. పాకిస్తాన్ జీడిపి తెలంగాణ జీడిపి కూడా అంత లేదు. పాకిస్తాన్ అంటుండ్రు. పాకిస్తాన్ లో ఎంత ఇన్కమ్ ఉంది? మొత్తం మన తెలంగాణది ఎంత జీడిపి ఉంది? మనది అంత జీడిపి మొత్తం ఒక స్టేట్. ఇది మన తెలంగాణ ఎంత డెవలప్ ఉంది అది కూడా లేదు. ఎందుకు పాకిస్తాన్ కు మధ్యలో తెస్తుండ్రు? ఏదైనా ఉంటే బడ్జెట్ మీద మాట్లాడండి. ఏదైనా తెలంగాణ బీజేపీ ఎన్న పెద్ద స్పోక్స్ పర్సన్ ఉంటే నాతోని డిబేట్ లో రమ్మని చెప్పండి, నేను ఒక్కళ్ళే వస్తా. అంటే వాళ్ళే పట్టున్నారు, నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు పక్కకెత్తున్నారు, కానీ చాలా మంది పనికిరాని నెలల లోపల వస్తున్నారని చెప్తున్నారు. పనికి ఎవరు పనికి లేదు. మాకు ఫ్యామిలీ లేదా? మాకు ఫ్యామిలీ లేకపోతే మా ఇంట్లో చిన్నపిల్లలు లేదా? చిన్నపిల్లల ఫ్యూచర్ కోసం పోరాడితే ఏ మాట ఎందుకో చెప్తారు వాళ్ళకు అసలు సబ్జెక్టే తెలియదు. బీజేపీ వాళ్ళకు సబ్జెక్ట్ తెలిస్తే వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు, సబ్జెక్టే తెలియదు. మీరు పోయి ఒక డిబేట్ లో లేకపోతే రోడ్ మీద పోయి బీజేపీ కార్యకర్తలందుకు చెప్పండి, నీట్ది ఏం కథ ఏం తెలియదు వాళ్ళకు. 20-25 నుంచి ఒక్కసారి కూడా వారు రెస్పాండ్ అవ్వలే. మరి మోడీ గారు నిన్న లైవ్ పెట్టారు, దీనిపై మీ అభిప్రాయం? అది లైవ్ పెట్టి దాంట్లో ఏం సొల్యూషన్ ఉంది? ఎన్ని కమిటీ పెట్టినారు వాళ్ళు? ఒక 1% కూడా దాంట్లో సొల్యూషన్ లేదు. మనం ఏం డిమాండ్ చేస్తున్నాం? రెసిగ్నేషన్. పార్లమెంట్ లో కూడా అంతే చెప్పిండ్రు, మేము మాట్లాడతాం, డిస్కస్ చేద్దాం. డిస్కషన్ ఏం లేదు. డిస్కషన్ అయితే ఏముందో అది రిజైన్ అన్న తర్వాతనే డిస్కషన్. ఓకే అన్న, ఇంకా మనం చూస్తుంటే లాఠీ చార్జ్ ఏదైతే జరిగిందో చాలా మంది డమ్మీ పోలీసులు అని చెప్తున్నారు. ఇది వాస్తవమేనంటారు, చెప్తారా? వాస్తవమే, అందరికి తెలుస్తుంది కదా, అందరికి తెలుస్తుంది. మా ఊరైన కూడా ఉన్నాడు దాంట్లో ఒక ఆయన. ఎక్కడి నుంచి మేము కరీంనగర్ జగిత్యాల నుండి ఉన్న అతను బీజేపీ కార్యకర్త, అతను కూడా కనబడ్డాడు అక్కడ లాఠీలు తీసుకొని కొట్టింది. ఆయన పోలీసు కాదు, ఏమి కాదు, అంటే బీజేపీ కార్యకర్త అతను. అర్థమైందా మీకు? ఇంకా ఇప్పుడు మన ప్రజలకు ఏమైంది అర్థం కాదు. మేము చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తుండే, హిందీ సినిమాలు కూడా చూస్తుండే, తెలుగు సినిమాలు కూడా చూస్తుండే. ఆ తెలుగు సినిమాలలో రావు గోపాలరావు పెద్ద వేలని తెలుసు కదా మీకు. సత్యనారాయణ వేలను, గొల్లాపూడి వేలను, ఇట్లా పెద్ద హిందీలో ప్రేమ్ చోపడా, ప్రాణ్ అన్నట్టు వాళ్ళు విలన్స్. అర్థమైందా? వాళ్ళు తన జీవితంలో వాళ్ళు మంచి మనుషులు. అర్థమైందా మీకు? అయితే ఇప్పుడు దాంట్లో హీరోని మనం మెచ్చుకుంటామా లేక విలన్ మెచ్చుకుంటామా? చెప్పండి, మీరు చెప్పండి. హీరో మెచ్చుకుంటాం కదా. వీళ్ళందరూ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా రౌడీలు. ఇప్పుడు ఎంతమంది లీడర్స్ ఉన్నారో రియల్ లైఫ్ లో కూడా రౌడీలు వీళ్ళు. ఇంకా ఇప్పుడు చేసే పనులు కూడా అవే. అయితే రావు గోపాలరావు, అది మన ప్రేమ్ చోపడా, ప్రాణ్, దైని, ఇంకా సత్యనారాయణ, ప్రభాకర్ రావు, వీళ్ళందరూ విలన్స్ ఉంటూనే మీరు కూడా తెలుసు కదా. అయితే అటువంటి వీళ్ళ క్యారెక్టర్ ఉంది. అయితే మన ప్రజలకు ఏమైంది? వీళ్ళకి ఎందుకు మెచ్చుకుంటున్నారు, హీరోలకు ఎందుకు మెచ్చుకోవడం లేదు? అంటే మీ అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ విలన్ క్యారెక్టర్ అయిన ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ వచ్చారు మద్దతు పలకడానికి. ఇక్కడ కామ్కి వస్తే డమ్మీ అంటారు. హీరోలు రావాలి కదా, వాళ్ళు అసలు హీరోలు రావాలి. మన
నార్మల్ ఇప్పుడు ప్రజలందరం మనము హీరోలను మెచ్చుకుంటామా విలన్లను మెచ్చుకుంటామా? వీళ్ళు రియల్ లైఫ్ లో కూడా విలన్, ఇప్పుడు చూసేది కూడా వాళ్ళు చేసేది కూడా విలన్ లాగానే. మరి ఇవి మన ప్రజలకు ఏమైంది? మన ప్రజలకు ఏమైంది? వాళ్ళు రెచ్చగొడుతుంటే మనం రెచ్చిపోతున్నాం కదా. ఇప్పుడు మా ఫ్యూచర్, మా ఇంట్లో 2-3 నీట్ రాసించారు. 2022లో రాసిండ్రు, 23లో ప్రతి సంవత్సరం లీక్ అయింది. మేము పేరెంట్స్ ఎంతమంది ఎంత పరేషాన్ అయ్యామో మీకు తెలుసా? ఎంత బాధపడ్డాం మేము, ఎన్ని డబ్బులు పెడుతున్నాం మేము, లక్షల కొద్ది డబ్బులు పెడుతున్నాం వాళ్ళకు చదువుకు. ఒకటి కోచింగ్ కొరకు 4,000 పెట్టాను నేను, 4 లక్షలు పెట్టినాను కోచింగ్ కొరకు. తర్వాత నీట్ పరీక్ష రాసి వచ్చినాక ఈ లీక్ అయింది. ఇట్లా అయితే ఎట్లా చెప్పండి? మా వచ్చే ఫ్యూచరు ఏమంటారు, మా పిల్లలు ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఇప్పుడు మా ఇంట్లోనే 2-3కి జరిగింది ఇది. ఇప్పుడు వచ్చే సంవత్సరం మా తమ్ముని బిడ్డ కూడా ఇంకో ఆమె ఉంది, నీట్ రాస్తుంది, ఇప్పుడు ప్రిపరేషన్ తీసుకుంటున్నది. అయితే ఎట్లా అండి చెప్పండి? మీరు మా మాధ్యమంగా మీ ఛానల్, మా డిమాండ్స్, ఈ రూల్స్ మారాలి, పాలిటీషియన్స్ చదువుకున్న వాళ్ళు ఉండాలి, ఇంకా ఈ విలన్స్ లాగా ఉండకూడదు. మనం ఇప్పుడు విలన్స్ అంటే పాలిటీషియన్స్ అంటారు. ఇప్పుడు రేపిస్టులు ఉన్నారు కదా, రేపిస్టులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చూస్తున్నాం కదా, మనం అందరికి తెలిసిన మాటనే కదా. ప్రతి పార్టీలలో ఇట్లాంటి వాళ్ళకి తీసేయాలి. We have to relay a message to the audience. You understand? If you want, you stand there and conduct the interview. Sure. Okay? చెప్పండి భయ్యా, ఏం చెప్పగలుగుతారు మీరు? ఎలా నా పేరు అబ్దుల్ వాజిద్. Only single person in every media agency because it's total misarrangement. We are not able to just now. Okay, last year 2025 NEET leaks की कोई खबर नहीं थी. अब वो हुआ नहीं हुआ we don't know. But last year also suicides were committed. अब इसका भी धर्मेंद्र प्रधान है नहीं है. The main person, the main core reason why suicides are happening in the youth is because of parents. आप लोग as a भाई आवाज़ नहीं, you as a citizen, you as a parent, you are not supporting your child. You are just filled up with the thoughts कि भाई मेरा बेटा MBBS डॉक्टर, BUMS नहीं, BDS नहीं, BHMS नहीं, कुछ नहीं. He just needs to be an MBBS doctor. Just look at how many seats are this across the India. They're not even 1.5 lakh seats, and you want your son to or daughter to be a doctor. भाई उनका भी कुछ पैशन होगा. Let them pursue what they want to pursue. भाई आवाज नहीं है ना, आप सुन लो बात, सुन लो आप. Does anybody have a counter? आपको काउंटर है ना, बाद में दो. सुनो पूरी बात सुनो मेरी. लोग आ रहे, ड्रॉप ले रहे, 3-3, 4-4, 5-5 अटेम्प्ट दे रहे. गलती फिर बोलते एजुकेशन सिस्टम की. भाई तुम्हारे में प्रॉब्लम है. तुम 1 साल 2 साल अगर क्लियरली दे दी तो तुम्हारा कैसा नहीं निकलता. ये बंदा 5-5 एग्जाम निकाला, तुम्हारा नहीं निकाला. अब ये बोलेंगे भाई यू आर कंपेयरिंग फ्रॉम एन इंटेलिजेंट पर्सन. देखो कोई भी इंटेलिजेंट नहीं रहता. यू नीड टू होन योर सेल्फ, शाइन योर सेल्फ. आप दिन में जो कंज्यूम करे नॉलेज, उसके हिसाब से आप डेली बिल्ड कर रहे हो खुद को. अरे रुको बोलता हूँ मैं, सबर. प्रधान के ऊपर भी आएंगे अपन. आप डाइवर्ट मत. नहीं मैं डाइवर्ट नहीं हो रहा हूँ. सुनिए. హలో భయ్యా, నమస్తే. అన్న చెప్పండి అన్న, ఏంది పరిస్థితి అన్న? ఏంటన్న ఈ ఆందోళన రోజు కొనసాగుతున్నాం, ఎక్కువ అవుతున్నాయి ఎందుకన్నా? ఈ ప్రొటెస్ట్ అని చూస్తే ఇది స్టార్టెడ్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి ఇది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఒకసారి కాదు, మళ్ళీ దిస్ పేपर हैज बीन लीकिंग फ्रॉम लास्ट 10 years. तो आप देखेंगे कि ये पेपर बार लीक हो रहा है, इसको कोई रिस्पॉन्सिबिलिटी नहीं ले रहे हैं. और इनकी पॉलिसी ये है कि पेपर लीक हो, कुछ भी हो, लेकिन अपनी गवर्नमेंट बरकरार रहे. देश का भविष्य जो यूथ है, यूथ को क्या भी हो उनको कुछ लेना देना नहीं है. बल्कि नाम क्या है? मेरा नाम डॉक्टर जुबैर है. डॉक्टर जुबैर. या नहीं, यहाँ पर क्या बोल रहे हैं, सॉरी आप कुछ भी नहीं मत समझो. यहाँ पर क्या बोल रहे हैं, बहुत लोग सोशल मीडिया में आप देखे तो नहीं, कुछ लोग जो मुस्लिम लोग आ रहे हैं ना, ये जो बाहर से आ रहे हैं, पाकिस्तान से आ रहे हैं, बांग्लादेश से आ रहे हैं, उन लोग होना बोला हमारे को बीजेपी को बदनाम कर रहे हैं बोल के बोल रहे हैं. वही बीजेपी आरएसएस का ये पॉलिटिकल यही है कि जो पावर में भी इस वास्ते आए कि वो हर चीज़, हर इलेक्शन, हर मुद्दे को सिर्फ पाकिस्तान से जोड़ते हैं. पाकिस्तान को अगर इनकी पॉलिटिकल फिलॉसफी से अगर आप निकाल दो तो इनके पास कोई मुद्दा नहीं है. बीजेपी के पास यही सिर्फ मुद्दा है कि पाकिस्तान, रोहिंग्या, बांग्लादेश से आए, बस ये अगर आप इनके पास से ये मुद्दा निकाल दो. आई चैलेंज बीजेपी पीपल टू डू द पॉलिटिक्स विदाउट यूजिंग द नेम ऑफ पाकिस्तान, बांग्लादेश एंड रोहिंग्यास. इनके पास सिर्फ यही मुद्दा है. अगर पेपर लीक के भी ऊपर वो सिर्फ पाकिस्तान,
फंडिंग और यही बात लेकर पॉलिटिक्स कर कर ये प्रोटेस्ट को डाइवर्ट करना चाहते हैं, डिवाइड करना चाहते हैं और देश का जहन जो है, माइंड जो है, ये प्रोटेस्ट और ये इनसफिशिएंट और इनएलिजिबल जो गवर्नमेंट है, इनके पास जो कंडक्ट करने की सलाहियत नहीं है, इसकी वजह से जो पेपर लीक हो रहे हैं उसको छुपाना चाहते हैं और पाकिस्तान को इसका क्रेडिट देना चाहते हैं। ओके मैडम नमस्ते। नमस्ते। जी मैडम बोलिए, आप क्या है ये नीट का एग्जाम के बारे में हर रोज आंदोलन होते रह रहे हैं, अब आपसे आपका क्या ओपिनियन क्या है इसका? इसका मेन मोटिव ये है कि इंसाफ दिया जाए, जिसके लिए लोग लड़ रहे हैं उसके लिए उनको धर्मेंद्र प्रधान को रिजाइन दे दिया जाए और इसी से हम यूथ का इंसाफ हो सकता है। హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ టీ షర్ట్లు కావచ్చు, జెండాలు కావచ్చు, ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. మరి ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నాము, వాళ్ళతో ఒకసారి మాట్లాడతాం. నమస్తే భయ్య. నమస్తే అండి. ఏందన్న చెప్పండి, పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీనే మొత్తం ఇది దింగాన చేస్తుందని చెప్తున్నారు చాలా మంది. సార్ మొత్తం మీద ఇది స్టూడెంట్ యొక్క అసహనాన్ని దేశం మొత్తం పరిశీలిస్తుంది. ఈ గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత ఇలాంటి ఇప్పటికీ 200 పైగా పేపర్ లీక్ అని ప్రజల్లో కూడా వ్యతిరేకత భావం అనేది స్టార్ట్ అయింది. ఇది చాలా మంది మెయిన్ మీడియా వచ్చేసి ఇది యాంటీ నేషనల్స్ అంటే తుగడే గ్యాంగ్ అని చాలా మీడియాలో వస్తుంది. అది రాంగ్ ప్రాపగండా. ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్, ఇంటలెక్చువల్స్ అందరూ వచ్చి దీన్ని వాలంటరీగా ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే తరాల్లో ఇది స్టూడెంట్ యొక్క భవిష్యత్తు. ఆ భవిష్యత్తు కోసమే అందరూ వచ్చి ఇక్కడ ఫైట్ చేస్తున్నాము. ఏంది చాలా మంది వేరే వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు ఇది కావాలని రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. సార్ ఇది బీజేపీ సపోర్టర్స్ మాత్రమే అంటున్నారు, కానీ మీరు చూడండి ప్రతి రాష్ట్రంలో కూడా ఎజిటేషన్ జరుగుతూ ఉంది. గుజరాత్ లో జరుగుతూ ఉంది, మోడీ యొక్క సొంత రాష్ట్రంలో జరుగుతుంది, బాంబేలో జరుగుతుంది, హైదరాబాద్, తమిళనాడు, ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుందంటే ఇది దీనికి ఖచ్చితంగా స్టూడెంట్స్, వాళ్ళ యొక్క పేరెంట్స్, ఇంటలెక్చువల్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నట్టు ఇంత బలంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని వస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో భయ్య నమస్తే. నమస్తే, నా పేరు అబ్దుల్ వజీద్. నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కొత్తకోట టౌన్ నుంచి వచ్చాను. ఖాస్ కర్కే ఇక్కడ ప్రొటెస్ట్ లో పాల్గొనాలనే విధంగానే వచ్చాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కాడ పీస్ఫుల్ గా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. కాన్స్టిట్యూషన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే హక్కు ఎవ్రీ ఇండియన్ సిటిజన్స్ కి ఇచ్చారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీసులు స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేసే హక్కు ఎవరిచ్చారని నేను పోలీసులకు అడుగుతా ఉన్నా. పోలీసులు జంతర్ మంతర్ కాడ స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేశారు కదా, లాఠీ చార్జ్ చేసిన వేరే రోజు ఇండియా మొత్తం ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. పోలీసులు ఎంతమందిపై స్టూడెంట్స్ పై వచ్చి లాఠీ చార్జ్ చేస్తారని అడుగుతా ఉన్నా. ధర్మేంద్ర ప్రధాన్ తమ యొక్క రాజీనామా, ఇస్తిఫా, రిజిగ్నేషన్ ఇవ్వనంత వరకు మేము ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాం, కొనసాగుతూ ఉంటాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ధర్మేంద్ర ప్రధాన్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది. దాదాపుగా 25 to 30 days అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎటువంటి స్పందన, ఎటువంటి ఆన్సర్ ఇచ్చింది లేదు. అందుకే మేము ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ అయ్యేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. అదేవిధంగా మోదీ ఇట్లానే గనక ధర్మేంద్ర ప్రధాన్ గారికి సపోర్ట్ చేస్తే రానున్న రోజుల్లో నరేంద్ర మోదీ గారి రిజిగ్నేషన్ కూడా మేము కోరుతామని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. పోలీసులు అదే అంటున్నా, పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి హక్కు ఎవరిచ్చారు? పేపర్ లీక్ చేసింది మీరు, పేపర్ లీక్ చేసింది ఎడ్యుకేషన్ మినిస్టర్. పేపర్ లీక్ ఎవరైతే చేశారో లాఠీ చార్జ్ చేయాలని ఉంటే పేపర్ లీక్ చేసిన వాళ్ళపై లాఠీ చార్జ్ చేయండి. స్టూడెంట్స్ తన ఫ్యూచర్ కోసం పోరాడుతున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ మీరు స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేయడం ఇది తప్పు అని నేను తెలియజేస్తున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే. నమస్తే అన్న ఏ పేరెంట్ అన్న? ఆనంద్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడనే ఈసీఐలో ఉంటామన్న. అవును. ఏందన్న పరిస్థితి? ఇది రోజుకు మాత్రం ఆందోళన చాలా డేంజర్ జోన్లో ఉంటుంది. ఎందుకు అంటే మన ఇండియన్స్ అవినీతి చేసేటటువంటి బీజేపీ నాయకులను ఎన్నుకోవడమే అంతే అంటారా? భారతీయులు చేసిన అతిపెద్ద తప్పు అదే. అంటే ఎందుకు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? లేదు మా బీజేపీ మేము కరెక్టే, మేము ఇది చేస్తున్నాం, వీరు కావాలనే జనాలు మమ్మల్ని ఇరికిస్తున్నారు, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. జనాలు బ్లేమ్ చేస్తే, వేరే పార్టీ వాళ్ళు బ్లేమ్ చేస్తే, నీట్ ఎగ్జామ్ రాసినటువంటి 20 మంది స్టూడెంట్స్ ఎందుకు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు?
దీనికి సమాధానం చెప్పాలి. నీట్ ఎగ్జామ్ లీక్ కాకపోతే విద్యార్థులు ఎందుకు రోడ్లపైకి వస్తారు వేలాదిగా లక్షలాదిగా? చెప్పండి, దీనికి సమాధానం చెప్పాలి కదా. ప్రభుత్వం చెప్పాలని. అవును, అదే ప్రభుత్వం చెప్పాలి కదా. డిమాండ్స్ ఏంటి ఒకసారి? చనిపోయిన నీట్ విద్యార్థులకు ప్రతి ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ప్రధానమైన డిమాండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ఆయన స్థానం నుంచి తొలగించాలి. మరలా పునరావృతం కాకుండా పకడ్బందీగా నిర్వహించాలి. విద్యార్థుల యొక్క సమస్యలు ఏమున్నాయో విద్యా వ్యవస్థను బలిష్టం చేయడానికి అనుకూలమైనటువంటి సంస్థాగత మార్పులు తీసుకొని రావాలి. యువతకు వాళ్ళకు మాకు ఇండియాలో కరెక్ట్ విద్య దొరుకుతుంది. ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ నుంచి కాలేజ్ లెవెల్స్లో హై లెవెల్ ఎడ్యుకేషన్ వరకు మాకు రైట్ ఎడ్యుకేషన్ జరుగుతుంది, రైట్ ఎగ్జామ్స్ జరుగుతాయి, రైట్ స్టూడెంట్స్, స్కిల్ ఉన్న స్టూడెంట్స్ బయటకు వస్తారు, రైట్ ఇంజనీర్స్, రైట్ డాక్టర్స్, కరెక్ట్ ఐఏఎస్, కరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్, కరెక్ట్ మెంబర్స్, కరెక్ట్ ఎంప్లాయీస్ వస్తారు అనేది భరోసా కలిగించాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ. నమస్తే అన్న, హౌ ఆర్ యూ? ఫైన్ అన్న, యూ? గుడ్. చెప్పండి అన్న, ఏంది సమాచారం? మీ గురించి చాలా ఆందోళన జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఢిల్లీలో ఎంతమంది బాధపడుతున్నారు. ప్రాణాల కన్నా తెగించి పిల్లలు అక్కడ కొట్లాడుతూ ఉన్నారు. అందరూ హిందూ ముస్లిమ్స్ అందరు ఒక్కటే అక్కడ పోరాడుతూ ఉంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి ఫండ్ వస్తూ ఉన్నది, పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్కి మేము మాకు కాలా దుమ్ము అనుకుంటాం. పాకిస్తాన్ ఎవరిది? పాకిస్తాన్ బీజేపీ ఆర్ఎస్ఎస్ మనసులో ఉంది, వాళ్ళ గుండెల్లో ఉంది, వాళ్ళ మెర్రల్లో ఉంది. పాకిస్తాన్కి మేము వాళ్ళ కాళ్ళ మీద పెడతాం. మాకి పాకిస్తాన్ తోటి ఎట్లుంది సంబంధం లేదు. పిల్లలు బాధపడతా ఉంటే ఈయన కొడుకులు వచ్చి పాకిస్తాన్ హిందూ ముస్లిం ఎందుకు చేస్తున్నారండి? ఇక్కడ కొట్లాడుతున్నది యువత కోసం మేము కొట్లాడుతూ ఉంటే వీళ్ళేమో అట్లా మాట్లాడుతున్నారు. ఈ ఆందోళన స్టార్ట్ వాళ్ళు చేస్తుంటే అగ్గి పెడుతుంది, బయట నుంచి వచ్చి అని చెప్తున్నారు. ఎవరు అగ్గి పెట్టినారండి? బీజేపీయే కదా. పార్లమెంట్ లో ఏం చేస్తున్నావు? మోడీ చెప్పనించుగా సీనా చెప్పేటోడు పిచ్చేకి గెడితే చాలా చెప్పనించుగా सीना तेरा रहता तो तू पीछे की गेट से कहीं को भागता था. दो बोल रही वहाँ पे बच्चे अपनी जान की कुर्बानियां दे रहे. इस मोदी बीजेपी आरएसएस से लोग क्या बोल रहे हैं? पाकिस्तान से लोगों को फंड आ रहा, ये आ रहा, मुसलमान पाकिस्तान को हम हमारी जूती पे रखते हैं. बीजेपी आरएसएस वालों के दिमाग में पाकिस्तान बैठा हुआ है. हमारे को पाकिस्तान से कुछ लेना देना नहीं है. पाकिस्तान को हम हमारी जूती की धूल समझते. ఇంకా కొంత పోలీసు వాళ్ళు ఏమంటే డమ్మీ పోలీసులు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళపై 100% ఆర్ఎస్ఎస్ గొండాలు ఉన్నారు అక్కడ. అందులో ఆర్ఎస్ఎస్ గొండాలు వచ్చి కొట్లాడుతున్నారు, యువత కొడతా ఉన్నారు అక్కడ. మీరు చూస్తారు కదా వీడియోస్ లో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి కొడతా ఉన్నారు అక్కడ. ఆర్ఎస్ఎస్ వాళ్ళే అని చెప్తారు. 100% షూర్. అంటే వాళ్ళకు ఓన్లీ ఆ పోలీస్ ఒక డమ్మీ పోలీస్ ఏదైతే యూనిఫామ్ తీసుకొని వస్తున్నారు అన్నట్టు. యూనిఫామ్ తీసుకొని వస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళది, ఏమైనా చేయొచ్చు వాళ్ళు. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఫైనల్ మీ డిమాండ్స్ ఏంటి ఒకసారి చెప్పండి. ఫైనల్ డిమాండ్ ఏం లేదు, పార్లమెంట్ మోదీ ఆకి జరిపేస్తే ఇది ఎంత కాదు. ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు చూడండి, వాళ్ళు కాలేజెస్ వదిలిపెట్టి వస్తూ ఉన్నారు. ఎందుకోసం? యువత కోసమే కదా. ఒక్కసారి ఆలోచించండి. మోదీకి పిల్లలు లేరు, ఏం లేరు, వానికి ఏం తెలుసు వాళ్ళ బాధ. మోడీ को बच्चे नहीं है, अमित शाह को नहीं है. लोगों को क्या मालूम तकलीफ हमारी. थैंक यू सो मच. ఓకే అన్న, థ్యాంక్ యూ. नमस्कार सर. पेरेंट नाम हिंदी बोलो. हिंदी आता? हाँ हिंदी. नाम क्या है? हाँ पवन सिंह राजपूत. कहाँ से आप? मैं एमपी से हूँ, एमपी 36 टीकमगढ़ से. एमपी? हाँ मध्य प्रदेश. हाँ मध्य प्रदेश. ओके ओके. क्या नहीं नीट के ऊपर आपके? ये अपना एग्जाम कैंसिल हो गया है, इसकी वजह से पब्लिक भी ज्यादा, बच्चे लोग तड़प रहे हैं हर चीज के लिए. जैसे पेपर लीक हो गया, इसके लिए सब लोग घर में सब पैसा ही लगा के पढ़ाई लिखाई करे. अब आगे का सोच रहे क्या होगा क्या नहीं होगा. अब पेपर लीक तो हो ही गया, अब इसलिए हम लोगों को टेंशन ज़्यादा हो गई. अब 2 साल से 3 साल से मेहनत करते पढ़ाई के लिए, अब उसमें पेपर लीक हो गया तो क्या करें फिर. हमको वो चाहिए. हाँ क्या हो रहा है यहाँ पर? आंदोलन पुलिस लाठी देने दो. कल 2 दिन के बाद बहुत जोर से मार रहे हैं, इसलिए तो बच्चों को खून नहीं निकल रहा है. इसके ऊपर आप तो इसमें अपन क्या करें? सरकार का गलती है, इस्तीफा होना.
उसमें प्रधान का इस्तीफा होना, एजुकेशन मिनिस्टर का इस्तीफा होना, बस यही मांग है हमारी, ये मांग पूरी करना। उसके बाद में हमको जो भी होगा हम सब डट के रहेंगे, हम सब साथ देंगे। ఇప్పుడు నేను కాలేజ్ లెక్చరర్ కోంపల్లి ఇప్పుడు 16-18 అవును దాంతో నేను కూడా నవీన్